బాలకృష్ణ గారి విషయంలో ఒకటి ఆయనకి డాక్టర్లు ఇచ్చిన మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండొచ్చా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన ప్రతి సందర్భంలో మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటారు. అంటే ఇది రేసిజం, అంటే జాతి అహంకారం. జాతి అహంకారం అంటాం కదా. కానీ ఒక ప్రజాప్రతినిధి ఎటువంటి వివక్ష లేకుండా కులము మతము ప్రాంతము చూడకుండా అందరినీ సమానంగా చూస్తానని ప్రమాణం చేసేటటువంటి వ్యక్తి, కానీ నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు అంటే ఇలా కుల అహంకారమో జాతి అహంకారమో ఉన్న వ్యక్తికి అసెంబ్లీలో ఉండే అర్హత ఉంటుందా? ఎస్ ప్లీజ్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి మాటలకి పవన్ కళ్యాణ్ గారి ప్రతిస్పందన అంతే, వాళ్ళన్నీ వదిలేసుకున్నారు సార్. వదిలేసుకొని ఇంకెట్టి పరిస్థితుల్లో మేము అధికారమే పరమావధి, ఈ అధికారం కోసం 15 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ అంత ఘాటుగా రియాక్ట్ అవుతుంది. మా జనసేన నుంచి ఏం లేదే, అలా కదండి. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కాలేదే, నాగబాబు గారు సైలెంట్ గా ఉన్నారే. అలా సార్, మీరు పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ వదిలేయండి, ఎలిమినేటెడ్. వీళ్ళు ఎందుకు అంత ఘాటుగా రియాక్ట్ కావాలి? ఒకటి చెప్తున్నాను, చిరంజీవి గారికి హ్యూమిలియేషన్ ఎక్కడ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిందని బిల్డప్లు ఇచ్చుకుని తిరిగారు ఇప్పటిదాకా. అది జరగలేదని ఆయన చెప్పినప్పుడు వీళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఎందుకు నిలబట్టి అబద్ధాలు చెప్పారన్న కాన్సెప్ట్లో వీళ్ళు కాకపోతే ఇంకెవరు రియాక్ట్ అవుతారు? బెక్క చచ్చిపోయిన పవన్ కళ్యాణ్ కింద చూడండి అక్కడ. ఇంకో సమాధానం లేదు. ఇన్నాళ్ళు నేను ఇచ్చిన కలరింగ్కి నా అన్నయ్య నా కొంప ముంచాడు, ఇంకెక్కడ మాట్లాడాలని అన్నదమ్ములు ఇద్దరు పంచేంద్రియాలు మూసుకొని కూర్చుని ఉన్నారు. అందుకనే రియాక్ట్ అవ్వాల్సింది వైఎస్ఆర్సీపీ. రైట్, ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి మేడం. నాగమల్లేశ్వరి గారు. సార్, ఇవాళ మీరు నిజంగానే చెప్పినట్టుగా బాలకృష్ణ గారికి ఏదైతే పాపం మతిస్థిమితం బాలేదని చెప్పేసి ఆ రోజు సర్టిఫికేట్ తెచ్చుకున్నారో, ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు అందరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఆ రోజు ఏ రోజైతే అవసరం వచ్చి గన్ పేలిన రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయం చేయలే. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు హయాం అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాం వచ్చినా అసలు ఆ సర్టిఫికేట్ కి ఎక్స్పైరీ డేట్ వచ్చిందా లేదా, ఈ మనిషి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసే అర్హత ఉందా లేదని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని అంత మాట అన్నా కూడా ఆయన చాలా రాజ్యాంగబద్ధంగా ఆయన రిప్లై ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే సార్, ఎప్పటికైనా బాలకృష్ణ గారు సారీ చెప్పాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారికి. లేదు అని అంటే మీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఆ సర్టిఫికేట్ డేట్ అన్నా మళ్ళీ మార్చుకోండి. ఎందుకంటే మీ నియోజకవర్గంలో బిడ్డలు చచ్చిపోతే కూడా మీ బ్లడ్ మీ బ్రీడ్ అంటున్నారు కదా, ఏది బిడ్డ చనిపోయినా కూడా శవం కూడా తేలైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. సో మన రాజకీయ విలువలేంటి, మన రాజకీయ యొక్క ప్రస్థానం ఏంటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని ఈసారి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మా నాయకుడి కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన విధానం. రైట్, థ్యాంక్ యూ అండి నాగమల్లేశ్వరి గారు.